హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకుందామో చూసుకుందాం. ఒక బౌల్లో ఒక హాఫ్ లీటర్ పాలని మొత్తం కాకుండా కొంచెం ఉంచుకొని మొత్తం పోసుకోవాలండి. మిగిలినవన్నీ గ్యాస్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం మిగిలి తీసుకున్న పాలని పక్కకు తీసుకున్న పాలని ఒక బౌల్లో పోసుకొని మనకు కావలసినంత నేనండి ఒక బౌల్లో తీసుకున్నాం కదా, వీటన్నిటిని 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. కస్టర్డ్ పౌడర్లో ఉండలేం కట్టకుండా నీట్గా మొత్తం కలుపుకోవాలండి. మనం పాలను చూసుకోవాలి, పొయ్యి మీద పెట్టిని ఎక్కువ కాగిపోతున్నాయి. ఇట్లాగే 4-5 పొంగులు వచ్చే వరకు జాగ్రత్తగా కాచుకొని మంచిగా కాగాలండి. పాలు ఎంత మంచిగా కాగితే ఐస్ క్రీమ్ అంత మంచిగా వస్తుంది. మనం కలుపుకొని పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలల్లో కలుపుకోవాలి. మొత్తం కలిపితే కస్టర్డ్ పౌడర్ కలపడం వల్ల చిక్కగా అవుతుంది కదా, మనం చూసుకోవచ్చు. ఇప్పుడే చిక్కగా ఉంది. ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచితే ఇంకొంచెం చిక్కగా అవుతుందండి. దాంట్లో మనకి రుచికి సరిపడినంత పంచదారని వేసుకోవాలి. ఈ పంచదార కూడా మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. పంచదార అంతా పూర్తిగా కలిసిపోవాలండి పాలల్లో. ఇలా కలిసిపోయిన పంచదార మిల్క్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం బయట పెట్టుకోవాలి. తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు ఇట్లా ఉంటుంది కన్సిస్టెన్సీ, గట్టిపోతుంది. దాన్ని మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక కంప్లీట్ మీడియం సైజ్ మ్యాంగో ఉంటుంది కదండి, ఆ మ్యాంగో మొత్తాన్ని ఇలా గుజ్జు తీసేసి మొత్తం వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అండి, మనకి ఎంతైతే కావాలో దానికి సరిపడినంత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నీట్గా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మిక్సీ పట్టుకున్నాక ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక థిక్గా ఉంటుందండి, మంచిగా ఫామ్ అవుతుంది కదా, చాలా థిక్గా ఉంది. ఇలా థిక్గా ఉన్న మిశ్రమాన్ని ఒక బౌల్లో పోసుకొని మంచిగా దీనన్నిటినీ 8 అవర్స్ కంప్లీట్గా ఒక ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేదు మార్నింగ్ టైం పెట్టేవాళ్ళు 5 to 6 అవర్స్ ఈజీగా మన ఫ్రిడ్జ్లో ఉంటేనే ఐస్ క్రీమ్ కంప్లీట్గా రెడీ అవుతుందండి. లేకపోతే కొంచెం గట్టిగా ఉండదు. నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. మొత్తం దీనన్నిటిని ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా కొంచెం తట్టుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టడమే. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చూసారుగా, మ్యాంగో ఐస్ క్రీము ఫ్రిడ్జ్లో పెట్టి తీసామండి. ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాము. ఎంత గట్టిగా ఉందో చూడండి. మ్యాంగో ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఐస్ క్రీము. మనం సర్వ్ చేసుకొని తినేయడమే. ఇట్లాంటి టేస్ట్ మళ్ళీ రాదు. మ్యాంగోస్ ఉన్నప్పుడు మంచిగా సీజన్లో చేసుకొని